ఒక రాత్రి కొంతమంది కళాశాల విద్యార్థులు అర్ధరాత్రి పార్టీ చేసుకుంటారు మరియు మరుసటి రోజు ఉదయం జరగాల్సిన పరీక్ష కోసం చదవలేదు. వారు గ్రీస్ మరియు ధూళితో తమను మురికిగా కనిపించేలా చేసుకుని ఒక ప్రణాళికను ఆలోచించారు. ఆపై వారు డీన్ వద్దకు వెళ్లారు. వారు గత రాత్రి ఒక వివాహానికి వెళ్ళామని మరియు వారి కారు టైరు పలకడంతో తిరిగి వస్తుండగా వారి కారును వెనక్కి నెట్టవలసి వచ్చిందని, కాబట్టి వారు పరీక్షకు హాజరు కాలేని స్థితిలో ఉన్నామని చెబుతారు. డీన్ ఒక క్షణం ఆలోచించి వారిని 3 రోజుల తర్వాత తిరిగి పరీక్ష రాయాల్సి వస్తుందని చెప్పారు. వారు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు ఆ సమయానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. 3వ రోజు తిరిగి డీన్ ముందు హాజరయ్యారు. డీన్ ఇది ప్రత్యేక కండిషన్ పరీక్ష కాబట్టి వారు ప్రత్యేక తరగతి గదిలో కూర్చోవాలని తెలియజేశారు. గత 3 రోజులు బాగా ప్రిపేర్ అయినందున పరీక్షకు అందరూ అంగీకరించారు. పరీక్ష మొత్తం 100 పాయింట్లతో కేవలం 2 ప్రశ్నలతో మాత్రమే ఉంది. మొదటి ప్రశ్న తమ పేరు, రెండవ ప్రశ్న నిన్న రాత్రి ఏ టైర్ పలికింది. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. డీన్, మీరు నీతిగా నిజాయితీగా ఉండాలి, మోసం చేయకూడదు. మీరే దేశానికి రేపటి పౌరులు. లేని ఎడల మీకు గుణపాఠం